మరణం తరువాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న అనేక శతాబ్దాలుగా మానవులని ఆసక్తికి గురి చేస్తుంది. సైన్స్ మరియు వైద్యంలో ఎంత పురోగతి సాధించినా ఈ విషయం మీద ఖచ్చితమైన సమాధానం కనుగొనబడలేదు. కానీ స్పెయిన్ దేశానికి సంబంధించిన టెస్సా రొమెరో మాటలు ఈ ప్రశ్నకు సమాధానంగా భావించవచ్చా? అసలు ఆమె ఏమి చెప్పింది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మతపరమైన సిద్ధాంతాలు, నమ్మకాలను పక్కన పెడితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనటానికి సైంటిఫిక్ సమాధానం లేదు. దీని కారణంగానే మనం నిద్రలో కలగనేటప్పుడు కూడా ఒకవేళ మనం చనిపోయినట్టు గనక జరిగితే వెంటనే నిద్ర లెగుస్తాం అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే స్పానిష్ జర్నలిస్ట్ టెస్సా రొమెరో 24 నిమిషాల పాటు క్లినికల్ డెత్ ని అనుభవించింది. ఆ సమయంలో ఆమె భౌతిక ఉనికికి మించిన ప్రశాంతమైన, నొప్పి మరియు సమయం లేని ప్రపంచాన్ని చూశానని, తన నిర్జీవ శరీరాన్ని పైనుండి గమనించాను అని వివరిస్తుంది. అసలు ఏం జరిగింది? స్పెయిన్ లోని అండలూసియాకు చెందిన 50 ఏళ్ల సామాజిక శాస్త్రవేత్త, జర్నలిస్ట్ టెస్సా రొమెరో తన సాధారణ దినచర్య గడుపుతుండగా ఉన్నట్టుండి కూలిపోయింది. శ్వాస ఆగిపోయింది, గుండె కొట్టుకోవటము ఆగిపోయింది. వైద్యులు ఆమె క్లినికల్ గా చనిపోయింది అని నిర్ధారించారు. 24 నిమిషాల పాటు వైద్యులు ఆమెను బ్రతికించడానికి కష్టపడ్డారు. మొత్తానికి బ్రతికించారు. ఆ 24 నిమిషాలలో తాను బాధ, నొప్పి, సమయం వంటివి లేని మరొక ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించిందని, తన భుజాల మీద నుండి పెద్ద బరువు తొలగించబడినట్లు అనిపించిందని, ఒక భవనం పైన వేలాడదీయబడినట్లు, దూరం నుండి తన నిర్జీవ శరీరాన్ని గమనించినట్లు, ఇలాంటి ఎన్నో విషయాలని ఆమె స్పష్టంగా గుర్తు చేసుకుంది. ఇలాంటి ఎన్నో విషయాలని ఆమె తన పుస్తకంలో వివరించింది. ఆ ప్రపంచం దీనికంటే వాస్తవమైనది అని ఆమె వివరించింది. కాలం నెమ్మదిగా, భావాలు లోతుగా మరియు ప్రతిదీ అర్థవంతంగా ఆ ప్రపంచంలో ఉందని, ఆమెకున్న మరణ భయం తొలగి మరణం ముగింపు కాదని, కొత్త జీవితానికి మార్గమని, భవిష్యత్తు గురించి ఇప్పుడు నాకు భయం లేదు అని ఆమె పేర్కొంది. ఆమె ఈ అనుభవాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్.